ప్రోటీన్ గురించి ఇప్పుడే ఎందుకు ఇంత మనం మాట్లాడుకుంటున్నామంటే, కొన్ని ఏళ్ళగా మన ఐసీఎంఆర్ అంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చాలా వరకు చేసిన రీసెర్చ్‌లో భారతదేశంలో ప్రోటీన్ లోపం చాలా ఎక్కువగా ఉంది అని గమనించింది. నమస్తే, నా పేరు డాక్టర్ నివ్య. వెల్కమ్ టు డాక్టర్ నివ్య టాక్స్. సో దీని మూలంగానే మనకి మార్కెట్లో ప్రోటీన్ సప్లిమెంట్స్ పేరుతో చాలా పౌడర్లు, మందులు ఎక్కువగా లభిస్తున్నాయి. దీంతో పాటు మనం చేసే వర్క్ స్ట్రెస్, మన పనితీరు మార్పుల వల్ల కూడా మనకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది చాలా పెరిగింది. అసలు ప్రోటీన్ ఎవరెవరికి ఎంత మోతాదులో కావాలి అని అంటే, ఒకవేళ మీరు కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటా రోజు పెద్ద ఎక్కువ బయటికి వెళ్ళకుండా ఎక్సర్సైజులు కనుక ఏమీ చేయకపోతే 0.8 గ్రామ్ టు 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్, అంటే సుమారు మీరు 50 కేజీలు బరువు కనుక ఉంటే 50 గ్రాముల ప్రోటీన్ మీకు అవసరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా వాకింగ్ చేయటం, చిన్న చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేయటం, కనీసం వారంలో 5-6 రోజులు యాక్టివ్గా ఉండే వాళ్ళకి 1 to 1.2 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ దాకా అవసరం అవ్వచ్చు. సో అది కాకుండా మీరు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కనుక చేస్తే మీకు 1.5 గ్రామ్ కంటే ఎక్కువ అవసరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ బరువుకి తగ్గట్టుగా మీరు ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారు అనేది చాలా అవసరం.